Very good evening. Competitive exam 2024 GK second class. GK every Tuesday and every Saturday ఉంటుంది. ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి, క్లాసెస్ వినండి. రివిజన్ అనేది చాలా చాలా అవసరం. రివిజన్ అనేది తప్పకుండా చేయాలి. చూడకుండా పేపర్ మీద పెన్ను పెట్టి రాయడం అలవాటు చేసుకోండి. అప్పుడే మనకి ఎక్కువ కాలం గుర్తుండిపోద్ది. సో క్లాసెస్ పూర్తిగా చూడండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. తెలంగాణ కావచ్చు, ఏపీ, రైల్వే, బ్యాంకింగ్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఏవో హుమే మాజీ బ్రిటిష్ అధికారి యాక్చువల్గా 1885 డిసెంబర్ 25నే స్థాపించుదాం అని అనుకున్నారు. బట్ అక్కడ ప్లేగు వ్యాధి కారణంగా డిసెంబర్ 28న స్థాపించడం జరిగింది. డిసెంబర్ 28న 1885. ఇక్కడ నుండే ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ అయితే రావడం జరిగింది. 28 డిసెంబర్ 1885 ఏవో హుమే అనేది గుర్తుపెట్టుకోండి. డేట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అనేది కనుక చూస్తే, ఒక పర్టికులర్ పర్సన్ నేమ్ ఇచ్చి తను ఏ సమయంలో అధ్యక్షత వహించాడు, ఏ సమావేశానికి అధ్యక్షత వహించాడు, అదేవిధంగా తనకి ఏమైనా స్పెషల్ క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా అనేది అడుగుతూ ఉంటారు. సో చాలా ఇంపార్టెంట్, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. ఓకేనా? 1885లో డబ్ల్యూసి బెనర్జీ అంట, ఉమేష్ చంద్ర బెనర్జీ గారు బాంబే సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇతని యొక్క స్పెషల్ క్వాలిటీ కనుక చూసినట్లయితే మొట్టమొదటి సమావేశానికి అధ్యక్షత వహించింది డబ్ల్యూసి బెనర్జీ గారు. ఇక్కడ 72 మంది మాత్రమే హాజరయ్యారండి. ఓకేనా? 1886లో దాదాబాయి నవరోజీ గారు కలకత్తా సమావేశానికి హాజరయ్యారు. 436 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఇవి ఇంపార్టెంట్ అండి, రెడ్ కలర్. 1887లో బద్రుద్దీన్ త్యాబ్జీ గారు మద్రాస్ సభకి అధ్యక్షత వహించారు. మొట్టమొదటి ముస్లిం అధ్యక్షుడు. అడుగుతూ ఉంటారు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి మొట్టమొదటి ముస్లిం ఎవరు అధ్యక్షత వహించారు అంటే త్యాబ్జీ గారు అని పేరు చెప్పాల్సి ఉంటుంది. అండ్ 1888లో జార్జ్ యులై అలహాబాద్ సమావేశానికి అధ్యక్షత వహించారు. మొట్టమొదటి ఆంగ్లేయుడు. అండ్ 1895లో సురేంద్రనాథ్ బెనర్జీ గారు కూడా వర్క్ చేయడం జరిగింది. పూనా సమావేశానికి అధ్యక్షత వహించారు. అండ్ 1896లో రహమతుల్లా ఎం సయాని కల్కట్టా సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలోనే మొదటిసారిగా వందే మాతరాన్ని పాడారండి. ఇది ఈ ఇయర్ యొక్క స్పెషల్గా మనం చెప్పుకోవచ్చు. 1905లో గోపాలకృష్ణ గోఖలే గారు బనారస్ సభకి అధ్యక్షత వహించారు. బెంగాల్ విభజనకి వ్యతిరేకంగానే ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. 1906లో దాదాబాయి నవరోజీ గారు కలకత్తా సమావేశానికి అధ్యక్షత వహించారు. మొదటిసారిగా స్వరాజ్ అనే పదాన్ని వాడింది ఈ సమావేశంలోనే అండి. ఇవన్నీ కూడా స్పెషల్ క్వాలిటీస్. ఓకేనా? సో మనం యాక్చువల్గా ఇదివరకు హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఇచ్చేది, బట్ దాన్నే హ్యాండ్ రిటర్న్ నోట్స్ అందరికీ అర్థం కావట్లేదని ఈ విధంగా టైప్ చేసి అందించడం జరుగుతూ ఉంది. యాప్లో 99 రూపీస్ అండి, ఓన్లీ 99 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది జీకే. ప్రతి ఒక్కరూ తీసుకోండి, ఎప్పుడంటే అప్పుడు యాప్లో చదువుకోవచ్చు. మీకు డెఫినెట్లీ మీరు పెట్టిన దానికి కొన్ని రెట్లు ఎక్కువగా ఉపయోగపడుతుంది ఇది. ఓకేనా? రైట్. 1907లో రాజ్ బిహారీ ఘోష్ గారు సూరత్ సమావేశానికి అధ్యక్షత వహించారు. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా కాంగ్రెస్ అతివాదులు మరియు మితవాదులుగా విడిపోవడం జరిగింది. 1909లో మదన్ మోహన్ మాలవ్య గారు లాహోర్ సమావేశానికి అధ్యక్షత వహించారు. 1911లో బిషన్ నారాయణ్ దర్ గారు కలకత్తా సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇక్కడ కూడా జనగణ మనగణ మొట్టమొదటిసారిగా ఈ సమావేశంలోనే పాడారు. ఇది మనం స్పెషల్ క్వాలిటీగా చెప్పొచ్చు. 1916లో అంబికా చరణ్ మజుందర్ లక్నోకి అధ్యక్షత వహించారు. అతివాదులు మరియు మితవాదులు మళ్ళీ ఇక్కడ కలవడం జరిగింది. 1917లో అనిబిసెన్ కలకత్తా సమావేశానికి అధ్యక్షత వహించారు. మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలండి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి అన్నీ కూడా.
1919లో మోతీలాల్ నెహ్రూ గారు అమృత్సర్ సమావేశానికి అధ్యక్షత వహించారు. 1920లో లాలా లజపత్ రాయ్ గారు కలకత్తాలో స్పెషల్ సెషన్ జరిగింది, దానికి అధ్యక్షత వహించారు. 1922లో చిత్తరంజన్ దాస్ గారు గయా సమావేశానికి అధ్యక్షత వహించారు. 1923లో అబుల్ కలాం ఆజాద్ గారు ఢిల్లీలో స్పెషల్ సెషన్ జరిగింది, అక్కడ అధ్యక్షత వహించడం జరిగింది. సో వీడియో లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో మీరు చేసే సపోర్ట్ అదే అండి. 1924లో బెల్గం సమావేశానికి మహాత్మా గాంధీజీ గారు అధ్యక్షత వహించారు. ఈ ఒక్క సమావేశానికి మాత్రమే గాంధీజీ అధ్యక్షత వహించారు. వెరీ ఇంపార్టెంట్ అండి. ఎన్నిసార్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి గాంధీజీ గారు ప్రెసిడెంట్గా వ్యవహరించారు అన్నప్పుడు ఒకే ఒకసారి అని చెప్పాలి. అది ఏ ఇయర్లో అన్నప్పుడు 1924. ఏ సమావేశం అంటే బెల్గాం. ఓకేనా. 1925లో సరోజినీ నాయుడు గారు కాన్పూర్ సమావేశానికి అధ్యక్షత వహించారు. అండ్ మొట్టమొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలండి. సో ఇంతసేపు అన్ని బిసెంట్ దగ్గర మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలన్నాము, ఇక్కడ భారత మహిళ అని మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ మెన్షన్ చేశాడా లేదా అని క్వశ్చన్లో మీరు చూడాలి, చూసినప్పుడు మాత్రమే ఆన్సర్ చేయాలి. మనం అటు ఇటు పెడితే రచ్చ అయిపోతుంది. 1927లో అండ్ ముఖ్తార్ అహ్మద్ అన్సారీ గారు మద్రాస్ సమావేశానికి వ్యవహరించారు అధ్యక్షత. మొదటిసారి స్వాతంత్ర ప్రకటన తీర్మానం ఇక్కడ ఆమోదించబడింది. 28లో నెహ్రూ గారు మోతీలాల్ నెహ్రూ గారు కలకత్తా సమావేశానికి అధ్యక్షత వహించారు. అండ్ 2930లో జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్షత వహించారండి లాహోర్లో. ఇక్కడ పూర్ణ స్వరాజ్ తీర్మానము, మొట్టమొదటిసారిగా ఇండియన్ ఫ్లాగ్ ఎగిరేయడం కూడా మనకి ఇక్కడే చెప్పుకోవచ్చు. 1931లో వల్లాభాయ్ పటేల్ గారు కరాచీ సమావేశానికి అధ్యక్షత వహించారు. అండ్ 34లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు బాంబే సమావేశానికి అధ్యక్షత వహించారు. 1938 అండ్ 39లో సుభాష్ చంద్రబోస్ గారు 38లో హరిపురా, 39లో జబల్పూర్ అధ్యక్షత వహించారు. ఇక్కడ 39లో ఫార్వర్డ్ బ్లాక్ని స్థాపించడం జరిగింది. అండ్ 46లో అబుల్ కలాం ఆజాద్ గారు వ్యవహరించారు. 47లో జేబీ కృపాలని గారు అధ్యక్షత వహించారు మీరట్ సమావేశానికి. ఎట్ ఇండిపెండెన్స్ టైం, భారతదేశ స్వాతంత్ర టైంలో కృపాలని గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా వ్యవహరించడం జరిగింది. సో ప్రజెంట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా. అండ్ ప్రతి ఒక్కరు కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లాస్ట్ బెంచెస్ యాప్ని. ఓకేనా. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.